మనం ఇండోర్ ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ₹1,00,000 మొక్కలను ఎప్పుడన్నా చూసారా? ఇక్కడైతే ఉన్నాయి. ₹1,00,000 అంతగా మించి కూడా ఉన్నాయి. అసలు వాటి ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. నాతో వచ్చే ఇది ఆకులే ఫ్లవర్లా అనిపిస్తున్నట్టున్నాయి. ఆకులే ఫ్లవర్లా అనిపిస్తున్నాయి. మీకు ఏమైనా అనిపిస్తుందా? మనకి ఎడారిలో ఎక్కువ మనం మూవీస్లో వాటిలో చూసినప్పుడు ఉంటాయి కదా మొక్కలు, సేమ్ అదే ఫీల్ వస్తుంది. ఇవి కూడా ఇక్కడ విదేశాల నుంచి తెప్పించిన మొక్కలంట. ఇవన్నీ ఇండోర్ అండి. మనం ఇప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేసేదంతా కూడా ఇండోర్ ప్లాంట్. మీకు చూడొచ్చు, ఇవంతా కూడా స్టార్టింగ్స్ ఏది. వీటిని పాట్స్లో ఫిట్ చేసి ఈ రెడీ అయిన తర్వాత మార్కెట్ చేయడానికి బయటకు వస్తాయి. వాటర్ టు వాటర్ బయటకు వెళ్ళిపోతాం. వీటికి ఎక్కువ వాటర్ కానీ అన్ని లెవెల్గా ఏట్లకి ఎంత కావాలి దాన్ని బట్టి చూసుకుని మనం చేసుకోవాలి. ఎండ ఎంత కావాలో అంతా ఉండాలి. ఇండోర్ అయినా కానీ మినిమం సన్ రైజ్ కూడా కంపల్సరీ పడాలి. వీటితో షేడ్లో పెట్టుకుంటే గ్రోత్ బాగుంటుంది. డైరెక్ట్ ఎండ పడకూడదు. అట్ ది సేమ్ టైం డైరెక్ట్ ఫుల్గా నీళ్ళలోనూ ఏసీ రూమ్స్లో కూడా ఉండకూడదు. ఇండోర్ ప్లాంట్స్ అంటే వాటికి వాటర్ ఇండోర్ అంటే ఓన్లీ ఇండోర్లో పెట్టే మొక్కలకు కూడా మనం వీక్లీ 2 or 3 days ఓన్లీ సన్సెట్లో పెట్టుకొని కాస్త దీనికి సూర్యరశ్మి తగిలేలా పెట్టుకుంటే గ్రోత్, హెల్తీ అన్నీ బాగుంటాయి. మీరు అన్నారు కదా మా ఇంటి ఇక్కడ బాగానే ఉంటున్నాయి, మా ఇంటికి వెళ్ళాక ఎందుకు బాగుంటలేదని. అదే కారణం. ఏంటంటే వాటికి ఏమేం కావాలో అవి మనం కరెక్ట్గా అందించగలిగినప్పుడు హెల్తీగా ఉంటాయి. మీరు ఏదైనా అందించలేనప్పుడు ఆ లోపం దాంట్లో తెలిసి మొక్క చనిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఒకదాని నుంచి ఇంకొకటి కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది చూడండి, ఇలా బాగుంటుంది. ఇది అదే కదండి? కాదా, అది వేరేదా? ఇవన్నీ చైనా ఐటమ్స్. ఇవంతా వాటర్ వేస్తే చాలు, ఎయిర్ తోటి వాటర్తో వేర్లు లాక్కుని వచ్చేస్తుంది. మధుమాలతి ఫ్లవరింగ్ కూడా ఇది బాగుంది. ఈ మాన్స్టర్స్ అని ఈ షేప్ ఇలాగే న్యాచురల్గా వస్తుంది. ఇండోర్కి చాలా బాగా లైక్ చేస్తారు. కూడా న్యాచురల్గా ఇది ఒకటి బాగుంటుంది. మనీ ప్లాంట్ లాగే ఉంటుంది కానీ ఆకు డిజైన్ న్యాచురల్ డిజైన్ అన్నమాట. ఇది డెకరేటివ్ ఇండోర్ ప్లాంట్స్ని అయితే చూద్దాం. ఇది చూసారా, కాండంతో వాటి కాండంని ఇలా ట్విస్ట్ చేసి వాళ్ళు ఒక డిఫరెంట్ షేప్ అనేది అయితే తీసుకొస్తున్నారన్నమాట. వాళ్ళు ఆ కాండం అనేది ఇది మనం చూస్తున్నట్లయితే ఒక స్తంభం షేప్లో ఉంది. ఇలా స్తంభమే కాకుండా రకరకాల షేప్లో వాళ్ళు ఆ కాండాన్ని ట్విస్ట్ చేసి అది అలా లాంగ్గా పెరిగి కొంచెం ఒక రకమైన మంచి షేప్ వచ్చేలాగా చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనం ఇవి చూసినప్పుడు ఈ ఆకులు రంగులు డిఫరెంట్ కలర్లతో ఉన్నాయి కదా. ఈ షేప్స్ అనేవి కూడా ఆకులు రంగురంగుల ఆకులు ఉన్నాయి. అలాగే ఆకులు షేప్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదేదో మ్యాన్మేడ్తో చేసినట్టుగా చాలా డిఫరెంట్గా ఉంది కదా చూడడానికి కూడాను. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఇండోర్ ప్లాంట్స్. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిల్ అనేది ఉంది. ఈ సాయిల్ ఏంటి అని అంటే, మనం ఈ ఇండోర్ ప్లాంట్స్కి మెయిన్గా నర్సరీకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, వాళ్ళు ఎంత వాటర్ వేయాలి, ఎంత ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం ఇండోర్లోనే ఉంచాలి. వాటికి అప్పుడప్పుడు సూర్యరశ్మి అవసరం అని అనుకుంటాం, కానీ వాటికి ఎంత సూర్యరశ్మి అవసరమో, ఎంత వాటర్ అవసరమో వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారనమాట. అందుకని వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ని ఇంత నర్సరీకి మనకి చూడండి, నర్సరీ దగ్గర ఏ ప్లాంట్ అన్నా బతికేస్తుంది. మన ఇంటికి తీసుకొచ్చిన 2 daysకి కానీ 1 week కానీ ఇది వెంటనే పోతుందన్నమాట. ఎందుకు అని అంటే, మనం టైం టు టైం వాటిని ఎండలో పెట్టకపోవడం కానీ, సరైన వాటర్ ఇవ్వకపోవడం కానీ, అంటే ఎక్కువసేపు ఎండలో పెట్టకూడదు, అలానే తక్కువ ఎండలో కూడా పెట్టకూడదు. ఎక్కువ వాటర్ పోయకూడదు, తక్కువ వాటర్ పోయకూడదు, అన్నీ చాలా లిమిట్గా ఉండాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ సాయిల్ అన్నమాట. ఈ సాయిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు? అదేంటి అంటే 7 layers ఆఫ్ సాయిల్ని మిక్స్ చేసి వాళ్ళు ఆ మిక్స్ చేసిన సాయిల్ని ఈ మొక్కలకి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మొక్కకి మంచి బలం అనేది చేకూరుతుంది. ఈ ప్లాంట్స్కి, ఇండోర్ ప్లాంట్స్కి మెయిన్ శ్రద్ధ అనేది చాలా అవసరం అండి. వాటికి పెట్టే
ఎండలో పెట్టడం కానీ వాటర్ పోయడం కానీ ఇదంతా కూడా శ్రద్ధ చాలా అవసరం. నెక్స్ట్ ఈ డెకరేటివ్ ప్లాంట్స్లో స్నేక్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, దీంట్లో మనీ ప్లాంట్ అని ఉంది. ఇది క్రీపర్ టైప్ అనమాట మనీ ప్లాంట్ అనేది. చూడడానికి మనీ ప్లాంట్ లాగే ఉంటుంది కానీ ఇది మనీ ప్లాంట్ కాదు. వీటికి చూసారా ఒక తొడుగులా ఉంది. ఇదేంటి అంటే కింద నుంచి పై వరకు కూడా వాటర్ అనేది ఈవెన్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇది తొడుగు అనేది పెడతారనమాట. ఇది క్రీపర్ టైప్, చూడడానికి అచ్చం మనీ ప్లాంట్లా ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ ఇంపోర్టెడ్ క్రీపర్ అనమాట. నెక్స్ట్ ఇంపోర్టెడ్ ఇండోర్ ప్లాంట్స్ ఇవి కదా. సో ఇందులో ఏంటి అని అంటే మనకి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఓన్లీ డెకరేటివ్ కోసమే కాదు, చాలామంది ఇందులో కొన్ని లక్ని తీసుకొస్తాయని, కొన్ని మనీని తీసుకొస్తాయని, అలాగే కొన్ని స్పెషల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవి హౌస్లో పెట్టుకోవడం వల్ల అవి మన చుట్టూ ఉండడం వల్ల ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చేస్తూ ఉంటుంది, లైక్ స్నేక్ ప్లాంట్స్. అలాగే కొన్ని మొక్కలు ఏంటి అంటే అవి మనం పెట్టుకోవడం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీని కొన్ని మొక్కలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి, అలాంటి మొక్కలు ఉంటాయి. కొన్ని ఈ డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఓన్లీ డెకరేటివ్ ఐటమ్స్ మాత్రమే కాదు, వాటిని మనం పెంచుకోవడం వల్ల, మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, వాటి వల్ల లక్ వస్తుందని చాలామంది బిలీవ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఈ పింకిష్ రెడ్ ఆకులు చూసారా, అవి మొత్తం ఏదో ఒక ఫ్లవర్లా ఉన్నట్టున్నాయి కానీ అది మొత్తం ఆకులే, ఇవి మొత్తం కూడా డెకరేటివ్ ఐటమ్సే. నెక్స్ట్ ఈ ఆకులు చూసారా, మొత్తం ఆకుల్లా ఉండే ఈ డెకరేటివ్ ఐటమ్, ఇవి చూడడానికి అచ్చం ప్లాస్టిక్ ఆకుల్లా ఉన్నాయి కానీ ఇది డెకరేటివ్ ఐటమే అనమాట. వాటి షేప్ అంతా కూడా ఎవరో కట్ చేసి పెట్టినట్టు మనం ప్లాస్టిక్వి డెకరేటివ్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ చూడడానికి కూడా దూరం నుంచి అలాగే ఉంది కానీ ఇది ఒరిజినల్ ప్లాంట్. కొన్ని డిజైన్ మొక్కలు ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పెడుతూ ఉంటారు కదా ఈవెంట్స్ జరిగినప్పుడు. సో ఇవన్నీ కూడా చూడడానికి డెకరేటివ్గా ఉంటాయని చెప్పేసి ఈ మొక్కల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి ఉన్నాయి, అంటే వాటర్ ఇక్కడ మనం ఈ మొత్తం సెటప్ అంతా చూస్తే ఇదంతా ఒక షెడ్లో ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా సన్లైట్ పడకుండా వాటికి ఎంత లైట్ కావాలో అంత లైట్ పడేలాగా వాటర్ కూడా వీళ్ళు ఈ స్ప్రింక్లర్స్ ద్వారా వేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే వాటి రౌండప్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి. సో వాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా షెడ్లో ఉన్నాయి. మనం అవుట్డోర్ ప్లాంట్స్ క్రీపర్స్ చూద్దాం రండి. ఇవన్నీ క్రేపర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రేపర్స్ ఇవన్నీ. అటు కూడా ఉన్నాయి, ఇంకా చూద్దాం. ఇది బ్లూ క్రేపర్, ఇది క్రేపరే, ఈ బ్లూ ఫ్లవరింగ్ వస్తుంది. ఇదేమో కర్టెన్ క్రేపర్. ఈ కర్టెన్ క్రేపర్ వచ్చి మనకి ఇలా ఎలాడుతూ ఉంటాయి అన్నమాట, షేప్ చేసుకోవచ్చు ఇవి. ఇది కూడా క్రేపర్సే, ఇలా పాట్లో కూడా రెడీమేడ్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ లుక్, ఫ్లవరింగ్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఒక ఆకు లాగా లేదంటే ఒక గిన్నె లాగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా. వెనకాల దీనికి ఒక దీని మొగ్గ అనుకుంటా, దాని సపోర్టర్ అది. ఇది రాఖీ క్రేపర్, ఫ్లవర్ వచ్చి రాఖీ ఫ్లవర్ లాగా, ఇది రాఖీ కడతారు కదా మనకి, అలా రక్షాబంధన్ క్రేపర్ అంటారు దీన్ని, రాఖీ క్రేపర్ అని. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ఏంటి పందిరి కింద ఉన్నానని చూస్తున్నారా, ఇది ఒక క్రీపర్ అండి బాబు, ఇది ఒక టైప్ ఆఫ్ క్రీపర్. సో ఇది పందిర్లు ఇలాగా ఇంటి పైన కానీ ఏదైనా ఒక పందిర్లా కానీ బిల్డింగ్స్ మీద కానీ ఇలా వేసుకుంటే కింద ఇలా వేలాడుతూ ఉంటాయి అనమాట, పైన మంచిగా వస్తుంది. ఇవన్నీ క్రీపర్ టైప్ చెట్లు అంటారంట. సో చూడడానికి అయితే చాలా బాగుంది కదా, ఒక పందిర్లాగా ఉంది ఇదంతా కూడా. దీని వేర్లు అన్నవి కూడా చాలా సన్నగా పొడుగ్గా ఉన్నవి. ఇదంతా చిన్నగా వేశారు. ఇక్కడ టైప్ ఆఫ్ క్రీపర్స్లో ఇది వన్ ఆఫ్ ద క్రీపర్ టైప్. చాలా చల్లగా ఉంది ప్లేస్ అంతా కూడా. ఈ ఫ్లవర్స్ మనం చూసే ఉంటాం కానీ ఇది ముద్దగా ఉంది కొంచెం. రాధా మందారం అండి, రాధా మనోహర్ ట్రీ అంట. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇందులో మనం ఊర్లో చూస్తూ ఉంటాం కానీ ఇది కొంచెం పలుచగా ఉంటుంది, ఇది ముద్దగా ఉంది ఫ్లవర్. ఇక్కడ ఇంపోర్టెడ్ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి, చైనా నుంచి అలా ఇంపోర్ట్ చేసుకున్నాయి. అబోవ్ 1 lakh నుంచి అలా హై ప్రీమియం ప్లాంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. ఇవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కెమేలియా ప్లాంట్, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇది చాలా అట్రాక్టివ్ ప్లాంట్, ఫ్లవరింగ్ కూడా చాలా లుక్ వస్తుంది, బాగుంటుంది మొక్క.
ఇవన్నీ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని కంటైనర్స్లో వస్తాయి. అవి పాట్స్లో ఫిల్లింగ్ చేసి మనం ప్లాంట్స్ చేసుకుంటాం. ఏ మొక్కనైనా మీరు కాస్ట్ చూడొద్దు, దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు, ఆ మెయింటెనెన్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, కంటైనర్ ఛార్జెస్, ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఉంటాయి. మొత్తం పైకి లేపి లోడ్ చేసేస్తాం. పాట్లో కావాలంటే పాట్లో ఫిల్ చేసేస్తాం. ఇవన్నీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన మొక్కలే. వీటిని ఇలా షేప్స్ కూడా ఇవి వాళ్ళు చిన్నప్పటి నుంచి తయారు చేసుకుంటూ వచ్చి కావాల్సిన షేప్స్లో ఇలా షేప్ చేస్తారు. అలాగే ఇక్కడ ప్రూనింగ్ చేస్తారు. ఈ మొక్కని తీసుకొచ్చి ఇక్కడ ప్రూన్ చేసి ఇలా దగ్గరగా చూసుకుంటే మీకు తెలుస్తుంది. ప్రూన్ చేసి డెవలప్ చేస్తారు. దీన్ని మనం బుషీగా బాల్స్ లాగా ఎలా కావాలో అలా షేప్స్ తయారు చేసుకుంటే ఇవే పెద్ద మొక్కలు అయితే అలా వస్తాయి. ఇవి బోగన్విలియాస్లో మల్టీ కలర్స్. మీరు చూసేది రోడ్డు పక్కన మొక్కలే కదా అనుకుంటారు, కానీ ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవి. ఒకే దాంట్లో 4-5 రకాలు ఉంటాయి. ఓకే, దాన్ని వాళ్ళు అలా సెట్ చేస్తారు, షేప్ చేస్తారు. అనేది పక్కన పెట్టి దాన్ని ఒత్తు చూడండి. చూడడానికి ఒక ఫ్లవర్ వాజ్ లాగా షోకేస్ బొమ్మలా ఉంది కదా, కానీ ఇదంతా కూడా చెట్టుని ఇలా షేప్ వచ్చి ఇలా తయారు చేసి పెడతారంట. చూడడానికి అయితే చాలా బాగుంది కదా డెకరేషన్ ఐటమ్ ఇది. ఇందులోనే చాలా షేప్స్ ఉన్నాయి. కుర్చీ టైపు అలా చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి. ఈ ఓన్లీ ఈ మొక్కని షేప్ చేసుకుంటూనే తయారు చేస్తాం, సపోర్టింగ్స్ తోటే. చూడడానికి అయితే అచ్చం అసలు ఒక ఫ్లవర్ వాజ్ లానే ఉంది. కేన్ చైర్స్ ఉంటాయి కదా, కేన్ చైర్ షేప్ తయారు చేసినట్టే దీన్ని, కానీ మొక్కని షేప్ చేసేటప్పుడు ఆ స్టమ్ని షేప్ చేసుకుంటూ వెళ్ళి అలా తయారు చేస్తాం. ఇది చైనాలో తయారు చేసినవి మనం ఇన్పుట్ చేసుకుని ఇక్కడ మార్కెట్ చేసుకుంటాం. ఇది కూడా ఏదో ఫ్లవర్ వాజ్లో పెట్టినట్టు పెట్టారు ఇదంతా కూడాను. ఇవన్నీ కూడా వాళ్ళు షేప్ చేస్తూ ఉంటారంట మొక్కకి. సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ట్రీస్. మనం ఇప్పుడు అది ఫ్లవర్ వాజ్లో చూసాం కదా, ఇది ఒక షేప్ అనమాట. సో స్టెమ్స్తో ఇది ఇలాగా స్టాండ్గా పెట్టి చేశారు ఇది. ఇంకా దీంట్లో చాలా షేప్స్ ఉన్నాయి, ఎదురుకెళ్ళాక ఇంకా ఉంటాయి, చూద్దాం రండి. ఇక్కడ చెట్లు ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట. చైనా నుంచి అక్కడ నుంచి తీసుకొస్తారంట. చూడడానికి అయితే ఇవి షేప్స్తో చాలా బాగున్నాయి కదా. ఇది అసలు ట్రీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పెట్స్ది ఒకటి స్టాండ్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఒక పెట్టు అక్కడ ఒక పెట్టు, క్యాట్స్కి మెయిన్గా మనం చూస్తూ ఉంటాం, అలా రెడీ చేశారు కదా, అలాగే ఉంది ఇది చూడడానికి. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్, చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా ఆల్సో. ఈ ట్రీ చూసారా, భలే వంకర వంకరగా ఇలా కర్వ్స్తో భలే ఉంది కదా. సో ఈ ట్రీస్ యొక్క కాస్ట్ అయితే మీరు అసలు గెస్ కూడా చేయలేరు. వీటి కాస్ట్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ ద ఇయర్స్, ఈ చెట్టుకి యొక్క ఏజ్తో వీటి కాస్ట్ అనేది ఉంటుంది. ఇవి చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఇది ఎంతో సింపుల్గా అయిపోతుంది వర్క్ అనుకుంటారు, కానీ వీటిని చేయడానికి అనేది చాలా కష్టం అంట. చాలా ఓపిక పేషెన్స్తో చేస్తూ ఉంటారు. వీటిని ఇలాగా కట్టడం కానీ, ఒక మొక్క చిన్న దగ్గర నుంచి ఇంత పెద్దది అవ్వడానికి కూడా వాళ్ళు ఎంతో కేర్ అనేది తీసుకుంటారు. సో అంత కేర్, అంత డెడికేషన్ ఉండబట్టి మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా అలాగే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ షేప్స్ తోటి డిఫరెంట్గా వాటి కాండాల్ స్టెమ్స్తో షేప్స్ చేయడం కానీ. ఇది చూసారా, ఇది ఎలా కర్వ్స్తో ఉందో, కొన్ని అయితే ఇలా అంట్ల కింద ఒక మనకి కంచె ఎలా అయితే ఉంటుందో కంచెల కింద అలా ఉన్నాయి. ఇంకా మిగిలిన చాలా చెట్లు ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో మనం ఈ ట్రీని చూస్తున్నట్లే అయితే మీకు ఏం కనిపిస్తుంది, మొత్తం ఇక్కడ అక్కడ కర్వ్స్ దగ్గర మీకు స్టెమ్స్ దగ్గర ఇలాగా లీవ్స్ అనేవి బ్రాంచెస్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇదేంటి అంటే మనకి ఈ కింద కనిపించేదే కాండం అనుకుంటాం, వేర్లు అనుకుంటాం, కానీ ఇక్కడ మొక్కకి ఇలా సైడ్లో ఎక్కడ పడితే అక్కడ ఆకులు రావడానికి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. వీటి యొక్క వేళ్ళు చూసారా, వీటికి అంటుకట్టడం అనేది చేస్తూ ఉంటారు. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అంటుకట్టు ఇలా చేసి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ అలా ఆకులు తీసుకురావడానికి చేస్తూ ఉంటారనమాట. ఇది వేరు ఉంటుంది అనుకుంటా, ఒకసారి కనుక్కుందాం. నా చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసారా, నేను ఏదో అడవుల్లోకి వచ్చేసాను అనుకున్నారు కదా, అది అడవి కాదండి బాబు, ఇది నర్సరీలోనే ఉన్నాను. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది కదా, చుట్టూ గ్రీనరీ తోటి వాతావరణం బాగుంటే
ఎండ లేకుండా ఉంటే ఇంకా క్లైమేట్ బాగుంటుంది. సీతాకోక చిలుకలు, తూనీగులు, ఇలా పక్షులు ఇలా వచ్చి పక్షుల సౌండ్తో ఈ ఏరియాలో తిరగడానికి అయితే చాలా బాగుంటుంది నర్సరీ అంతా కూడా. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట, మనకి చైనా నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళ కష్టం వాళ్ళ కష్ట ప్రతిఫలం మనం ఇలా చూస్తూ ఉన్నాము. అన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ అనమాట. వాళ్ళు ఇలా రకరకాల షేప్స్తో చేసి పెట్టారు. ఇక్కడ చిన్న చెట్ల దగ్గర నుంచి పెద్ద చెట్ల వరకు ఉన్నాయి. మనకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇంత పెద్ద ట్రీస్ని కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా అని అనుకుంటారా? మీకు డౌట్ వచ్చిందా? వాళ్ళు చేస్తారంట. క్రెన్స్తో తీసుకొచ్చి వాటికి లీవ్స్కి బ్యాగ్ కవర్ కట్టేసి వాళ్ళు చాలా సేఫ్టీగా తీసుకెళ్తారు. మనం అప్పుడు చూసాం కదా, ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళప్పుడు కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్ళాయి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి. సో చాలా అంత పెద్ద ట్రీని మోసుకెళ్లారు. సో వీళ్ళందరూ ఇక్కడ ట్రీ ఎంత ఉంది, ఎలా తీసుకెళ్తారో అని మీరేమీ ఇది చేయక్కర్లేదు. డెలివరీ మీకు కావాలి అనుకుంటే వీళ్ళు చాలా సేఫ్గా ఎంత పెద్ద ట్రీ అయినా పంపిస్తారనమాట ఇక్కడ ఉండేవి. సో ఇప్పుడు వరకు మనం అక్కడ ఒక పెద్ద ట్రీ చూసాం కదా, ఆ పెద్ద ట్రీకి మూలం ఈ చిన్న ట్రీస్ నుంచి ఇవి చిన్నగా ఉన్నవి తీసుకెళ్తారు, అంత పెద్దవి ఉన్నవి కూడా తీసుకెళ్తారు. మెయిన్ ఇక్కడ ఈ చిన్న వాటి నుంచి అనమాట. చిన్న వాటి నుంచి అలా పెరుగుతూ పెద్దదవుతూ ఉంటాయి. వాటి ఇయర్ని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంటుందంట. సో ఇక్కడ మనకైతే టబ్స్లో ఉన్నాయి, అక్కడైతే వాళ్ళు బ్యాగ్స్లో పెట్టేసి వాటికి తాళ్ళు కట్టేసి ఉంచుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు క్రేన్తో హుకప్స్తో దాన్ని పైకి తీస్తారు హుక్స్తో. సో చూసారా, ఇక్కడే కొన్ని చాలా షేప్లో కింద ఉన్నాయి, ఒక్కో షేప్ కింద ఉన్నాయి. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్టు అనమాట. పెద్ద లగేజ్లతో దీనికి చుట్టూ ఇనుప కంచెలు వేసి ఉన్నాయి. చూడ్డానికి చాలా ఏజ్ ఎక్కువలాగే ఉంది ట్రీ. దీని ఆకులు చూస్తే మనకి గోరింటాకు ఉంటుంది కదా, ఆ ఆకుల్లా ఉన్నాయి, కానీ ఇది గోరింటాకు చెట్టు కాదు. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీ అనమాట. దీన్ని మనం ఒకవేళ వేరే చోటకి, ఈ ప్లేస్ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి అంటే దానికి కంచికి ఏదైతే ఉందో దానికి హుక్స్ వేసి పైకి లాగుతారు. మనం చూస్తే కింద మొత్తం కూడా చిన్న చిగుర్లు అనేవి వస్తున్నాయి. ఇవన్నీ చెట్లు కూడా ఇక్కడ మ్యాక్సిమం చెట్లు కాండం అనేది ఇది పెద్దగా ఏజ్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఆకులు మాత్రం లేదు చిగురులా ఉన్నాయి. సో దీనికి మేబీ ఎక్కువ ఏజ్ ఉంటుంది ఈ చెట్లకి. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీ అనమాట. సో చూసారు కదా, డిఫరెంట్గా ఇలా ఇన్ఫినిటీ అవ్వచ్చు, 8 అవ్వచ్చు, భలే ఇది మొత్తం కూడా రౌండ్గా ఇన్ఫినిటీ కింద ఉంది. ఇక్కడ స్టెమ్స్ ఇవి అంటు కట్టారు ఇక్కడ, సో కనబడుతుంది. బాగుంది కదా డెకరేషన్ ట్రీ. ఇది చాలా రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, అందులో ఇదొకటి. అండ్ బ్యాక్ సైడ్ మీకు గొడుగుల్లా కనిపిస్తున్నాయా, అది 3 కలర్స్ది, అది కూడా ఇంపోర్టెడే. మనకి ఇందాక మనం సారా చెప్పారు కదా, మనకి చూస్తే రోడ్ సైడ్ దొరికే ట్రీస్లా ఉంటుంది కానీ అది ఇంపోర్టెడ్ అండ్ కాస్ట్లీ ఆల్సో. వీటిని చూడడమే కాదు, మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని. చాలా శ్రద్ధతో వాటిని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదంతా గ్రీనరీగా గ్రాస్గా ఉంది కదా, ఇదంతా కూడా డెకరేషన్ ఐటమ్. చూడడానికి చాలా బాగుంది కదా. వీటిల్లో మనం దగ్గర నుంచి జూమ్ చేసుకుని చూసుకున్నట్లయితే ఈ చెట్టుకి ఒక కాండానికి మనకి చేతి వేళ్ళు ఎలా ఉంటాయో ఇలాగ మొత్తం 5 కాండాల కింద డివైడ్ అయిపోయి దాంట్లో మనకి ఈ గడ్డి అనేది వస్తుంది. మనం దగ్గర నుంచి జూమ్ చేసుకుంటే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇదొక టైప్ అండ్ ఇదొక టైప్ అనుకుంటా. సో మనకి 5 వేళ్ళు ఎలా ఉంటాయో ఇలా ఈ కాండం అనేది మెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టెమ్స్ భాగాలుగా విడిపోతాయి అనుకుంటా. చూడడానికి చాలా క్యూట్గా ఉంది, అందంగాను. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్సే, ఇంపోర్టెడ్. ఇందాక మనం చూసాం కదా ఒక గ్రాస్ది అని చెప్పేసి, దాంట్లో ఒక టైప్ అనుకుంటా ఇది. మనకు అదైతే షార్ట్గా కనిపించింది, ఇది లాంగ్లో కనిపిస్తుంది. ఒక మీకు అబ్జర్వ్ చేస్తే ఇలాగ హ్యాండ్కి ఎలా అయితే ఉంటుందో, హ్యాండ్ ఇది మొదలు దాని కాండం అనమాట. ఈ 5 ఫింగర్స్ కూడా దానికి 5 బ్రాంచెస్ కింద అలా వచ్చాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా చెట్లు అనేవి ఉన్నాయి. మనకు ఒక్క డే కూడా సరిపోదు. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నిజంగా ఒక మినీ ఫారెస్ట్లోకి వచ్చేసిన ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది ఈ ఫీల్ అయితే. ఇవి ఇంతకుముందు మనం వేరే అక్కడ పక్కన కూడా చూసాం, చిన్న పాట్స్లో చూసాం. ఇదైతే కొంచెం వాటి మీద పెద్ద సైజు ఉన్నాయి, కానీ ఇవి ఎంత బుడ్డి ఆకులు కలిగి ఉన్నాయి అంటే అసలు మన గోరు కన్నా కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇవి నేను చూడగానే మనకి ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా డెకరేషన్కి, సేమ్ అదేనేమో అని చెప్పి చాలాసార్లు ఇలా గిల్లి చూసాను, పీకేసాను, ఇవన్నీ చేశాను. అయినా కూడా బుడ్డి చాలా చిన్నగా ఉన్నాయి, ఈగ కన్నా చిన్న సైజు. ఆల్మోస్ట్ కొన్ని అయితే చీమ సైజులో కూడా ఉన్నాయి ఆకులు. చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో, మీకు కనిపిస్తుందా?
అసలు పట్టుకుంటే ఫీలింగ్ కూడా ఎలా ఉంది అని అంటే ఇది నిజంగా ప్లాస్టిక్ వా ఒరిజినల్ వా అని కూడా తెలియట్లేదు, అంతలా ఉన్నాయి. కానీ ఇవి ఒరిజినల్ చెట్లే. వీటి మధ్యలోంచి బుడ్డి బుడ్డి సీతాకోక చిలుకలు పరిగెడుతున్నాయి. మీకు కనిపిస్తున్నాయా లేదా కెమెరాలో? మొత్తం ఇవన్నీ చెట్లే కాబట్టి చాలా చిన్న చిన్న సీతాకోక చిలుకలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఒక బుడ్డి అరిటాకు కనిపిస్తుందా? సో ఇది అరిటాకే కానీ దీనికి అరటిగెలలు అనేవి ఉండవు అనుకుంటాం. ఇది కూడా ఇంపోర్టెడ్, ఓన్లీ షో ఐటమ్. ఇది అరటిగెలలు ఉండవు, ఓన్లీ అరిటాకు మాత్రమే. ఇది చూడడానికి కూడా చాలా స్టిఫ్గా ఉంది. నిజంగా గట్టిగా ఉంది ఇది. సో ఇదంతా డెకరేషన్ ఐటమ్ అనమాట. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మీకు అక్కడ ఆకులు చూసారా? అవి ఒక సపరేట్ డిజైన్తో ఉన్నాయి. ఇవంతా కూడా ఇవి కొంచెం వడిలిపోయినట్టుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు లాంటివి కూడా ఇందాక మనం చాలా చూసాం కదా, ఇవి కూడా చాలా స్టిఫ్గా ఉండి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ మ్యాక్సిమం డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. పట్టపగలెవరైనా చంద్రుణ్ణి చూసారా, నా దగ్గరికి వస్తే నేను చూపిస్తా. టడా! మూన్ ట్రీ చూసారా ఎంత బాగుందో? చక్కగా మూన్ షేప్లో చాలా బుడ్డి బుడ్డి ఆకులతో చేశారనమాట. ఆ షేప్ అనేది మొత్తం కాండం అనమాట. ఇదంతా ఒక మూన్ షేప్లో తీసుకొచ్చారు. మనకి ఇది మీకు కనిపిస్తుందా? చిన్నగా మూన్ షేప్లో ఉన్న ఒక సన్నగా ఉన్న తీగతో అలా పెట్టారు. దానికి ఆ షేప్లోకి రావడానికి వాళ్ళు చేశారనమాట. సో చూడడానికి చాలా బాగుంది కదా. పట్టపగలు మూన్, పట్టపగలే కాదు, మీరు ఏ టైంలో చూడాలనుకున్న మూన్ కనిపిస్తుంది. సో ఇవేంటి అంటే ₹1,00,000 చెట్టు అనమాట. అంటే వీటి కాస్ట్ ఇలా చెప్పకూడదు, కానీ వీటి కాస్ట్ మనం గెస్ చేయలేమన్నమాట. మొత్తం కాస్ట్ అనేది హై రేంజ్లో ఉంటుంది. ఎందుకు ఇంత కాస్ట్ అంటే వాటి మీద వాళ్ళు అంత శ్రద్ధ పెట్టి చేస్తారు. మీరు ఈ కాండం చూసారా? దీని ఏజ్ని బట్టి దీని కాస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ కాండాన్ని వాళ్ళు కాండం చూడడానికి చాలా దళసరిగా ఉంది. దాని ఆకులు చూసారా మీరు? ఆకులు అనేవి చాలా చాలా చిన్ని చిన్ని ఆకులుగా ఉన్నాయి. కాండం ఎప్పుడు కూడా చాలా లావుగా ఉంది. డిఫరెంట్ షేప్స్తో ఆ కాండాన్ని ఎన్నో సంవత్సరాలు అలా మలిచి అంత పెద్ద చేస్తూ ఉంటారనమాట. ఈ షేప్స్తో అది చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఈ గొడుగు షేప్ చూసారా? పువ్వులు గొడుగు షేప్లో ఉండేలాగా వాళ్ళు ఆ వైర్లతో అలా పెట్టుకున్నారు. ఇవన్నీ ఫస్ట్ ఇవి చూడగానే ఇదేంటి ఇది ఇంపోర్టెడ్ అని చూపిస్తుంది అనుకుంటారు, కానీ ఇవి రోడ్ సైడ్ దొరికే ఫ్లవర్స్లా కాదు, మొక్కల్లా కాదు. ఇవి ఏంటి అంటే ఇవి కూడా ఇంపోర్టెడే, వేరే దేశాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. వీటి ఏజ్ని బట్టి ఇవి కాస్ట్లీ ఉంటాయని చెప్పాం కదా. వీటిని వాళ్ళు పెట్టేటప్పుడే కూడా పెద్ద క్యారీ బ్యాగ్లో పెట్టి వాటికి హుక్స్ అవి పెట్టి ఎవరైనా మనకి కావాలి అంటే వాళ్ళకి క్రేన్స్తో అది పైకి లాగుతారు. కాబట్టి దానికి పాసిబిలిటీ ఉండేలాగా వాళ్ళు అక్కడ పెట్టేటప్పుడే వాళ్ళు అన్ని ఏర్పాట్లు అనేవి చేసుకుంటారనమాట. ఈ మొక్కలు అయితే చూడడానికి చాలా ఉన్నాయి. ఒకటా రెండా కొన్ని వందలు అనొచ్చా వేలు అనొచ్చా తెలియదు, కానీ చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. చూసిన ప్రతిదీ కొన్ని సిమిలర్గా ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మొక్కలు అనమాట. మనకి ఎన్ని వీడియోస్ చేసుకున్నాయి మొక్కల మీద వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒక వీడియోలో అయితే వీటి గురించి చెప్పడానికి మనకి సరిపోదన్నమాట. అండ్ చాలా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ మనకి చూడడానికి చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. మిరాకిల్ ట్రీ బాగానే వచ్చిందా నిన్న? చూడడానికి ఇంత వుడ్ ట్రీలా ఉంది కదా. ఇవన్నీ కూడా దీని పూత అనమాట, దీని కాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు ఏంటి అంటే క్యాటైస్ ట్రీ అనమాట. మనకి గుడ్డు ఉంటుంది కదా, కనుగుడ్డు లోపల బ్లాక్ గుడ్డు ఉంటుంది కదా, ఆ బ్లాక్ గుడ్డు అంతా అంటే క్యాట్ ఐస్ అంతలాగా వైట్ కలర్లో ఉంటుందంట. ఈ కాయ చూడడానికి ఆ సైజ్ అంత ఉంటుంది, క్యాట్ ఐస్ సైజ్ మాదిరిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అది పూత వచ్చింది. ఇంత బుడ్డి ట్రీ, దీని టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా మనకి వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట. సో ఇదంతా మీకు అంతా పూతే ఉంది, పెద్ద కాయలు అయితే లేవు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని తింటే బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది కాయ ఎలా ఉంటుందో పక్కన మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఇమేజ్ పెడతాం, దాంట్లో చూడండి. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. ఇంత బుడ్డ ట్రీలా ఉంది, కానీ ఇది పూత కూడా ఎక్కువగా ఉంది. ఓకే,
సో కిషోర్ గారు ఇవాళ అయితే మనకి చాలా రకాల మొక్కలు చూపించారు, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ క్రీపర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా డిఫరెంట్ అసలు మనకి ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్ లేని చెట్లని మనకి ఇక్కడ చూపించారనమాట. మొత్తం అన్ని కూడా చాలా చెట్ల వరకు మనకి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆయన ప్యాషన్తో డెడికేషన్తో అక్కడి నుంచి వెళ్ళి ప్రయోగాలు తెచ్చినవి కొన్ని ఉన్నాయి. సో ఫ్రూట్స్ కానీ ఈ రకరకాల మొక్కలు అయితే తీసుకొచ్చారు. దాని గురించి ఇంకా మనకి ఏమైనా డీటెయిల్స్ చెప్తారేమో మనం తెలుసుకుందాం. ఇది ఫ్రూట్ మనం కోకోనట్ ఎక్స్పోర్ట్స్ అండి. మనం ఎక్కువ బాగా రైతులకి ఇవ్వడానికే ఉండే రకాలన్నీ తీసుకొస్తాం. కొబ్బరిలో దేశీ వెరైటీస్ 2-3 వెరైటీస్ ఉన్నాయి, హైబ్రిడ్లో 5-6 రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకి అందుబాటులో, అంటే త్వరగా ఈల్డింగ్ రావాలన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, లాంగ్ టైం ఉండాలనే వాళ్ళు కొంతమంది. వాళ్ళ కస్టమర్కి ఏది కావాలో వాళ్ళకి సూటబుల్ది మనం ఇచ్చేస్తాం. అలాగే ఫ్రూట్ బేరింగ్ కూడా ఏంటంటే చిన్న మొక్క అయితే ఫ్రూట్ అనేది వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం పెద్ద బ్యాగుల్లో కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే రెడీ టు ఈట్ అన్నట్టు ఉంటుంది. ఆ ఫ్రూట్స్ తినడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. తీసుకెళ్ళిన మొక్కతోనే కాయో పోతో పిందె ఉండడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అవి మనం ఎక్కువగా అప్డేట్లో ఎప్పుడు కొత్తదనం ఏదొచ్చినా మనం అప్డేట్లో ఉండడం వల్ల మనం ఎక్కువ మందికి అందించగలుగుతున్నాం, కొత్త రకాలు ఇవ్వగలుగుతున్నాం. అలాగే మీకు చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ఇవన్నీ షోయింగ్ ఐటమ్స్, ల్యాండ్స్కేపింగ్ మేము ఎక్కువ చేసేది ల్యాండ్స్కేప్ చేస్తాం. ఆ ల్యాండ్స్కేపింగ్కి సంబంధించినవి అవి కూడా ఇస్తుంటాం. అలాగే ల్యాండ్స్కేపింగ్ చేయించుకునే వాళ్ళు కూడా మనం టీంతో మా టీంతో మేము చేపిస్తాం, మెయింటెనెన్స్ కూడా చేస్తుంటాం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ మేము కూడా చేసినందుకు మాకు కూడా వర్క్ డెడికేషను, నెక్స్ట్ 10 మందికి మేము చేసే విధానం తెలియడం ఇవన్నీ కూడా బాగుంటుందని మేము అది చేస్తాం. సో మా వ్యూయర్స్కి మీ దగ్గర నుంచి మొక్కలు ఎలా తీసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలని ఏమైనా డీటెయిల్స్ చెప్తారు? మీ స్టోర్ అడ్రస్ కానీ మా డిస్క్రిప్షన్లో ఇస్తామండి. మాది రామ్కీ నర్సరీ, మా వెబ్సైట్ ఉంది, అలాగే నా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఎవరికి కావాలనుకున్నా నేరుగా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించవచ్చు, నేరుగా కూడా రావచ్చు. మీకు నచ్చిన లైవ్లో చూసి కూడా తీసుకోవచ్చు. ఆర్డర్ కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంచెం బల్క్ ఆర్డర్స్ అయితే వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ కస్టమర్ కోరిన విధంగా మనం అందించగలుగుతాం. ఎక్కువ మేము చేసేది కూడా అన్ని స్టేట్స్కి కూడా సప్లై కూడా ఇస్తుంటాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఒడిస్సా, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. బయ్యర్స్ వస్తారు, మీడియేటర్స్ వస్తుంటారు. వాళ్ళ ద్వారా కూడా వెళ్తే గవర్నమెంట్ కూడా సప్లైలు ఉంటాయి. మన ప్రైవేటు ఆర్గనైజేషన్స్కి, ఫ్యాక్టరీస్కి, ఇండస్ట్రీస్కి, అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి అన్నిటికీ కూడా సప్లైస్ ఉంటాయి. ఇది హ్యూజ్ మార్కెట్ అండి. ఇక్కడ చాలామంది నిష్ణాతులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక సైంటిస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వర్కర్ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా నర్సరీ వ్యవస్థలో అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. మోర్ దెన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చదువు అనేది పక్కన పెడితే వీళ్ళ నాలెడ్జ్ ముందు ఎవరు సరిపోరండి. ఈ మొక్కల్లోనే పుట్టి ఈ మొక్కల్లోనే పెరిగిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ వల్ల ఏంటంటే మొక్కని ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేది వీళ్ళు చేసినంత ఎక్స్పీరియన్స్ బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ వేరే ప్రపంచం ఇంకా మాకు తెలియదు. మాకు ఈ మొక్కలే ప్రపంచం. ఇది లాభం నష్టం ఈ పక్కన పెడితే ఏదైనా దీన్ని వదిలే అవకాశం లేదు ఇక్కడ జనాలకి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్. ఇదే దీని మీద ఆధారమే తప్ప ఇది తప్పి మాకు వేరే ఆధారం తెలియదు అనేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నాం మేము. అందువల్ల మేము వీటి మీదే ఉండిపోయాం తప్ప వేరే చేంజ్ కూడా అవ్వలేదు. ఇందులో ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏమైనా వచ్చి వాళ్ళు ఎవరైనా కొంత అధునాతనమైన ఇది తీసుకుని ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. అలాంటివి కూడా ఇక్కడ తయారు చేయగలిగినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ వ్యవస్థలో కూడా కొన్ని వేల మందికి మళ్ళీ ఆధారం దొరుకుతుంది. అలాంటిది ఏదైనా వస్తుందేమో అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ కాస్ట్ కంట్రోలు ఇవన్నిటి వల్ల కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అవన్నిటిని అధిగమించినప్పుడు ఆటోమేటిక్గా కొత్తదనం కూడా వస్తుంది. మీ ద్వారా ఈ S4 ఛానల్ వారందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అలాగే S4 ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉన్న వారందరికీ మాది ఎక్స్ప్లోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా S4 ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని కూడా ఆదరించండి. మాలాంటి వాళ్ళని ఆదరించడం వల్ల 10 మందికి పని కల్పించగలిగే అవకాశం మాకు కలుగుతుంది. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ ఎపిసోడ్లో అయితే మీరు చూసింది కేవలం పార్ట్ 1 మాత్రమే. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా రకాలు ఉన్నాయి. అసలు మనకి ఈ ఎపిసోడ్ సరిపోదు. మనం ఒక 20+ ఎపిసోడ్స్ ఓన్లీ నర్సరీ గురించి చేసుకున్న అసలు తప్పేం లేదు, అంత ఉంది చూడడానికి. సో ఈ ఎపిసోడ్లో మనం అవుట్డోర్ కానీ, ఇండోర్ కానీ, అలాగే క్రీపర్స్ కానీ,
అండ్ ఫ్రూట్స్ మనం చాలా వరకు కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని డిఫరెంట్ ట్రీస్తో ఇంకొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ టు S4 Media. సబ్స్క్రైబ్ టు S4 Media.